ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మనము ఫ్రాన్స్ పోస్ట్ స్టడీ వీసా గురించి తెలుసుకుంటాం. సో చాలామంది నన్ను రీచ్ అవుట్ అవుతా ఉన్నారు ఎన్ని ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది అని. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫస్ట్ చాలామంది ఫ్రాన్స్కి ఎందుకు మాస్టర్స్కి రావాలి అనుకుంటారంటే ఫ్రాన్స్లో పోస్ట్ స్టడీ వర్క్ వీసా 2 years ఇస్తారు అని. చాలామంది భ్రమల్లో బతికేస్తున్నారు 2 years కాదు 5 years అని. నో, దెర్ ఇస్ నో 5 years పోస్ట్ స్టడీ వీసా. అసలు ఆ 5 years గురించి నేను లాస్ట్లో చెప్తాను. బట్ పోస్ట్ స్టడీ వీసా అనేది 2 years మాత్రమే ఉంటుంది. ఈ పోస్ట్ స్టడీ వీసాని ఇక్కడ అథరైజేషన్ డి ప్రొవిజనర్ సెజర్ అంటే ఏపీఎస్ అన్నమాట షార్ట్ ఫామ్లో. ఈ ఏపీఎస్ వీసా అనేది మన ఇండియన్ స్టూడెంట్స్కి 2 years ఉంటుంది. ఈ 2 years కూడా మనం ఫ్రాన్స్లో ఉన్న ప్రిఫెక్చర్ నుంచి అప్లై చేస్తేనే 1 year ఇస్తారు. దాని తర్వాత 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏ కారణం వల్లైనా కనుక మనం ఇండియా వచ్చేసుంటే ఇండియా వచ్చిన తర్వాత ఇండియా నుంచి అప్లై చేస్తే ఏపీఎస్ జస్ట్ 1 year మాత్రమే ఇస్తారు. సో మనం ఫ్రాన్స్లో అయినా అప్లై చేసుకోవచ్చు, ఇండియాలో అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫ్రాన్స్లో అప్లై చేస్తే 1 + 1 year 2 years ఉంటుంది. కానీ ఇండియా నుంచి అప్లై చేస్తే మనకు ఓన్లీ 1 year మాత్రమే పోస్ట్ స్టడీ వీసా అనేది ఏపీఎస్ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఫ్రాన్స్లో 2 years పోస్ట్ స్టడీ వీసా వస్తుంది ఆఫ్టర్ యువర్ మాస్టర్స్. మనం కనుక బ్యాచిలర్స్ చదివితే దెర్ ఇస్ నో పోస్ట్ స్టడీ వీసా ఫర్ సమ్వన్ హూ హావ్ ఫినిష్డ్ బ్యాచిలర్స్. అంటే బీబీఏ లాంటివి, బీటెక్ లాంటివి చేసిన తర్వాత దెర్ ఇస్ నో పోస్ట్ స్టడీ వీసా. ఓన్లీ మాస్టర్స్ లెవెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. దాంట్లో కూడా ఆర్ఎన్సిపి సర్టిఫైడ్ కాలేజెస్లో మాత్రమే మాస్టర్స్ ఫినిష్ చేసి ఉండాలి. సో ఈ ఆర్ఎన్సిపి సర్టిఫైడ్ కాలేజెస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ స్టడీ వీసా అనేది అప్లికబుల్ ఉంటుంది. ఆర్ఎన్సిపి సర్టిఫికేషన్ లేని కాలేజెస్లో మాస్టర్స్ చేస్తే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అన్నది అప్లికబుల్ ఉండదు. ఇది చూసి జాయిన్ అవ్వండి మాస్టర్స్కి జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ ఎస్, యూరోప్లో ఫ్రాన్స్లో పోస్ట్ స్టడీ వీసా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. అంటే మనము జర్మనీ 18 months, స్విట్జర్లాండ్ 6 months, నెదర్లాండ్స్ 1 year అట్లా ఉంటుంది పోస్ట్ స్టడీ వీసా. కానీ ఫ్రాన్స్లో మాత్రం 2 years ఉంటుంది. అండ్ ఈ 2 yearsలో మనము జాబ్ చేసుకోవచ్చు, అంటే జాబ్ సర్చ్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. లైక్ ఎట్ ద సేమ్ టైం మనకు పార్ట్ టైం జాబ్స్ కూడా, అంటే ఇంతకుముందు ఎట్లా అయితే 964 hours అండ్ పర్ ఇయర్ అండ్ 20 hours per week చేసుకునే వాళ్ళము అట్లనే జాబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెరెట్ నెంబర్ కూడా అప్లై చేస్తే ఇస్తారనమాట. సెరెట్ నెంబర్ ఏంటంటే మనం ఫ్రీలాన్సింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటివి చేయాలంటే కూడా ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనమాట. పోస్ట్ స్టడీ వీసాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సెరెట్ నెంబర్ ఇస్తే మనకు ఫ్రీలాన్సింగ్, డెలివరీ జాబ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు అలాంగ్ విత్ ఫ్రీలాన్సింగ్. ఇవి కాకుండా కంపెనీ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ 2 yearsలో. సో సెరెట్ నెంబర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇవ్వరు, ఓన్లీ పోస్ట్ స్టడీ వీసాలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు యూ కాంట్ ఫ్రీలాన్స్, డెలివరీ జాబ్స్ కూడా చేయలేము. బట్ ఇవి మనం పోస్ట్ స్టడీ వీసాలో ఉన్నప్పుడు చేయవచ్చు. ఒకవేళ జాబ్ రాకపోతే పార్ట్ టైం, అంటే జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీక్లీ 20 hours యాజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు రూల్స్ అప్లికబుల్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈ పర్టికులర్ స్టెప్ గురించి. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. సో యూ కెన్ డూ పార్ట్ టైం జాబ్స్ 20 hours per week, ఇంటర్న్షిప్స్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ మనకు కనుక కంపెనీ స్టార్ట్ చేయాలంటే సెరెట్ నెంబర్ వస్తుంది. సెరెట్ నెంబర్ అంటే మనకు జిఎస్టీ నెంబర్ లాంటిది అనమాట. ఆర్ బిజినెస్ నెంబర్ లాంటిది. సెరెట్ నెంబర్ ఉంటేనే మనం ఇక్కడ బిజినెస్ చేయను ఆర్ ఫ్రీలాన్సింగ్ చేయను అలా ఉంటుంది. సో అవి చేసుకోవచ్చు, డెలివరీ జాబ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు సెరెట్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ ఇట్. జాబ్ సర్చ్ చేసుకునేటప్పుడు మనకు ఫినాన్షియల్గా మనమే ఎర్న్ చేసుకోవచ్చు ఇవన్నీ చేస్తూ. బట్ జాబ్ సర్చ్కి ఖచ్చితంగా 2 years అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫ్రాన్స్లో జాబ్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అవ్వచ్చు, లేకపోతే హైరింగ్ అండ్ ఫైరింగ్ కష్టంగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 years తర్వాత మనకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తే మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోగలము, లేకపోతే ఎక్స్టెండ్ చేసుకోవడం చాలా చాలా కష్టం అనమాట. సో ఈ 2 yearsలో ఖచ్చితంగా జాబ్ సెక్యూర్ చేసుకోవాలి, లేకపోతే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ టు స్టే బ్యాక్, లైక్ ఎదర్ పిహెచ్డి జాయిన్ అయితే తప్ప. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు గెట్ అ జాబ్ టు స్టే దేర్. అంటే దీన్ని వర్క్ పర్మిట్గా కన్వర్ట్ చేసుకొని తర్వాత టాలెంట్ పాస్పోర్ట్ ఆర్ సాలరీ లాంటివి తెచ్చుకోవాలన్నమాట.
అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీసాస్ ఇంకొక వీడియో చేస్తాను ఆ వర్క్ వీసాస్. ఒకవేళ మీ మాస్టర్స్ ఫినిష్ అవ్వకుండా ఇంటర్న్‌షిప్ ఆర్ డిసర్టేషన్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీ స్టూడెంట్ వీసాని మీరు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. మీ కాలేజ్ నుంచి మీరు అన్ని టెస్ట్ పాస్ అయినారు అనే లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే, అంటే మీ మాస్టర్స్‌కి కావాల్సిన అన్ని పాయింట్స్ మీరు ఫినిష్ చేస్తున్నారు. లైక్ డిసర్టేషన్ ఉంటే డిసర్టేషన్, ఇంటర్న్‌షిప్ ఉంటే ఇంటర్న్‌షిప్ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయినారు, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ ఫినిష్ చేస్తున్నారు అని మీ కాలేజ్ లెటర్ ఇచ్చినప్పుడు మాత్రమే పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది. లేకపోతే మీ కాలేజ్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని స్టూడెంట్ వీసా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఇట్. ఏంటంటే చాలామంది ఇక్కడ 1 year వీసా, అంటే 2 మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్న్‌షిప్ ఎక్స్ట్రా 6 months అట్లా ఉండాలి కాబట్టి వీసా ప్రొలాంగ్ చేసుకుంటారు. దాని తర్వాత వన్స్ దే గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఇంటర్న్‌షిప్, డిసర్టేషన్ అండ్ ఎవ్రీథింగ్, అప్పుడు మాత్రమే పోస్ట్ స్టడీ వీసాకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే మనము పోస్ట్ స్టడీ వీసా అప్లై చేసేటప్పుడు, అంటే ఏపీఎస్ అప్లై చేసినప్పుడు ఆర్ రీఅప్లై చేసినప్పుడు ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదనమాట. సో ఈ పర్టికులర్ వీసాకి మాత్రం, స్టూడెంట్ వీసాకి అయితే €75 పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇది రెన్యూ చేసుకునేటప్పుడు కానీ ఫస్ట్ అప్లై చేసేటప్పుడు కానీ ఎలాంటి ఫీజు ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా కూడా మీ కాలేజ్ వాళ్ళతో, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్తో మీరు ఫాలో అప్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఇంటర్న్‌షిప్ ఫినిష్ చేసిన తర్వాత మాత్రమే పోస్ట్ స్టడీ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు ఇంటర్న్‌షిప్ ఆర్ డిసర్టేషన్ ఇంకా బ్యాలెన్స్ ఉంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు అప్లై ఫర్ ప్రొలాంగేషన్ ఆఫ్ యువర్ పోస్ట్ స్టడీ, యువర్ స్టూడెంట్ వీసా. అంటే మన స్టూడెంట్ వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనము ఏపీఎస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ అప్ విత్ యువర్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యువర్ కాలేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అందరూ ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే 5 years ఉంటుందా వీసా అని. దర్ ఈజ్ నో 5 years పోస్ట్ స్టడీ వీసా. 5 years పోస్ట్ స్టడీ వీసా అనేది మోడీ గారు చెప్పారు. కానీ సో ఇందాక నేను చెప్పా కదా, 5 years అనేది పోస్ట్ స్టడీ వీసా కాదు, ఇట్స్ అన్ అల్యూమినై వీసా అనేది. అల్యూమినై వీసా ఏంటంటే మన మాస్టర్స్ అయిపోయి ఏపీఎస్ అయిపోయిన తర్వాత 5 years మనం ఫ్రాన్స్కి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఒక్కసారి వస్తే 3 months మాత్రమే ఉండాలి. ఈ 3 months లో కూడా మనకి ఎలాంటి రైట్స్ ఉండవు. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇక్కడ వర్క్ చేయడానికి ఎలాంటి రైట్స్ ఉండవు అనమాట. ఇక్కడికి వచ్చి జాబ్ సర్చ్ చేసుకోవడం, బిజినెస్ కనెక్షన్స్ ఏమైనా ఉంటే వాటితో ఏమైనా స్టార్ట్ చేయడానికైనా, లేకపోతే అగైన్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడే ఉండి సెటిల్, అంటే ఆ 3 monthsలో మనం ఏం చేయలేము. సో గుర్తుపెట్టుకోండి, 3 months అనేది షార్ట్, అంటే 3 months 90 days తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి ఉంటుంది. ఇట్స్ అ షార్ట్ స్టే వీసా టైప్ ఉంటుంది అనమాట. ఇట్స్ హెల్ప్ఫుల్, బట్ ఇట్స్ నాట్ అ పోస్ట్ స్టే వీసా, అంటే పోస్ట్ స్టడీ వీసా కాదు ఇది. అంటే ఫుల్ లాంగ్ టర్మ్ స్టేకి ఎలిజిబుల్ కాదనమాట. మనకు ఓన్లీ 2 years మాత్రమే పోస్ట్ స్టడీ వీసా వస్తుంది. అది కూడా ఇక్కడ నుంచి అప్లై చేస్తే, అంటే ఫ్రాన్స్ నుంచి అప్లై చేస్తే మాత్రమే 2 years వస్తుంది. దట్స్ 1+1. ఇండియా నుంచి అప్లై చేస్తే ఓన్లీ 1 year వస్తుంది. ప్లస్ మీరు ఎలాగైతే ఇండియా నుంచి అప్లై చేసినప్పుడు మనము అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ ఇవ్వాలి. అంటే స్టూడెంట్ వీసా అప్లై చేసినట్టే మనము ఇన్సూరెన్స్లు, అదర్ డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాంపస్ ఫ్రాన్స్ ప్రాసెస్ ఉండదు, ఓన్లీ విఎఫ్ఎస్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్స్ అగైన్ అ బిగ్ ప్రాసెస్ అనమాట. ఫ్రాన్స్ నుంచి చేసుకుంటే 1+1 ఇక్కడ తెలిసిందే, ఇక్కడ కూడా బిగ్ ప్రాసెసే. బట్ ఇక్కడ చేసుకుంటే 2 years వస్తుంది. ఇండియా నుంచి చేసుకుంటే 1 year వస్తుంది. సో దట్స్ మై సజెషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాజ్ యూజువల్ యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఐల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.